వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పేరెంటల్ మిస్టేక్ గడు మళ్ళీ వచ్చేసాడండి. అంటే చాలామంది చెప్పారు పవన్ అనవసరంగా వెయిటేజ్ ఇవ్వక్కర్లేదు, ఎక్కువ మాట్లాడక్కర్లేదు అని. బట్ ఈ వీడియో చూసిన తర్వాత కనీసం గ్రౌండ్ వర్క్ కూడా చేయలేదేమో, చేయకుండానే తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అని, తను ఎవరి కోసం పనిచేద్దాం అనుకుంటున్నాడు ఏంటనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా వీడియోలో చెప్పేశాడు. సో కొద్దిగా లెంగ్త్ ఆ వీడియో అన్నిట్లోనూ సమాధానం చెప్పుకుందాం మనం. కొంచెం ఆ గొంతుకి భయపడకుండా వినండి, తప్పుగా అనుకోమాకండి. వీడియో చూపించాలండి, ఓన్లీ ఆడియో మాత్రమే చూపిస్తాను నేను. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి లేదా మంత్రి దావోస్ కి వెళ్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం నుంచి కూడా దావోస్ సమ్మిట్ కి వెళ్తా ఉంటారు. అది దావోస్ కాదు, ధాకి ఒత్తు లేదు, దావోస్, DAVOS. ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్లో వాళ్ళు ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంది, డావోస్ అని అంటారు. దావోస్ కాదు, అది ప్రతిదానికి ధా అని ఒక ఒత్తు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కింద వాడుకుంటారు అనేది నానుడి. కానీ అని నానుడి అంటే ఏంటి అనుకుంటారు అని చెప్పడం అనమాట. బట్ వాస్తవం ఏంటంటే యాక్చువల్లీ మార్కెటింగ్ గురించే వాడతారు. బికాస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దావోస్? What is the purpose of Davos? The mission of the World Economic Forum is to serve as a platform for dialogue and cooperation between public and private institutions from all over the world. The mission is based on the stakeholders theory, according to which organizations of whatever kind are answerable to all sectors of society. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల మధ్య సంభాషణ మరియు సహకారానికి వేదికగా పనిచేయడము ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం వాటాదారుల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం సంస్థలు ఏ రకమైన సమాజంలో అన్ని రంగాలకి జవాబుదారీగా ఉంటాయి. ఎస్, ఇట్ ఈజ్ ఎ మార్కెటింగ్ ప్లేస్. నాకు ఒక కంపెనీ ఉంది, నేను వాళ్ళకి ఇన్విటేషన్ కావాలని నేను పెట్టుకుంటాను, లేదు వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చే ఇన్విటేషన్స్ ఉంటాయి దావోస్కి రండి అని చెప్పి. నా నెట్వర్త్, నా కంపెనీ, నేను ఇచ్చేటువంటి జీతాలు, నాకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇవన్నీ చూసి ఎక్కడెక్కడ ఉన్నానని చూసి ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఇన్విటేషన్ పంపిస్తారు. ఇఫ్ నాట్, నేను విజిటర్గా వెళ్ళాలనుకుంటాను, అప్లై చేసుకుంటాను, ఇన్విటేషన్ వస్తే వెళ్తాను, హ్యాపీగా పార్టిసిపేట్ చేసి వస్తా. షో కేజింగ్ మై ప్రోడక్ట్, మై సెల్ఫ్ ఆర్ మై కంపెనీ, మై స్టేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించారు. 2026 జనవరిలో ఇగో ఇక్కడ జరుగుతుంది దావోస్లో ఇంటర్నేషనల్ సమ్మిట్, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంది. సో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తారు. సో దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకొని అక్కడికి ఎవరెవరు వస్తున్నారు, పెట్టుబడిదారులు ఎంతమంది వస్తున్నారు, వీళ్ళందరినీ లెక్కేసుకొని మనం ఏ పెట్టుబడులు తేవాలని ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ చేసుకొని ఇది మేము అని షోకేస్ చేసుకునేది. అంటే ప్రభుత్వం బ్రాండ్ ఏంటనేది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటనేది చూపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వెళ్ళారు. కానీ రీసెంట్ టైమ్స్లో మార్కెటింగ్ దేనికి? ఇన్వెస్ట్మెంట్స్ కోసమో, అంటే పెట్టుబడుల కోసమో, లేదా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందడం కోసమో, పెట్టుబడులని ఆకర్షించడం కోసం మా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పడం కోసమో దావోస్కి వెళ్ళే నాయకులు, ఈ పొలిటీషియన్స్, ఈ బిజినెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా దీన్ని కేవలం ఒక మార్కెటింగ్ లైన్, అంటే ప్రజలకి చూపించుకోవటానికి, అంటే డాబు కొట్టుకోవటానికి, షో ఆఫ్ కోసం వెళ్ళటం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం మనం. ఏమన్నా అర్థం ఉందా? అసలు ఏమన్నా అర్థం ఉందా? షోకేస్ చేసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికే వెళ్తారు అక్కడికి అనేది ఉంది. షోకేస్ చేసుకోవడం, మార్కెటింగ్ చేయడం అంటే ఏంటండి? ఒక మాట చెప్పండి ఎవరన్నా. మార్కెటింగ్ చేయడం అంటే ఏంటి? డబ్బా కొట్టడం కాదా? సపోజ్ నాది ఈ ప్రోడక్ట్ నాది ఉంది, నేనే తయారు చేశాను దీన్ని మార్కెట్ చేయాలి. దీన్ని ఏం చెప్తాను మీ అందరికీ? నేనేం చెప్తా? ఈ అత్యద్భుతమైనటువంటి ఫోను, దీంట్లో ఇంత మెమరీ ఉంది, పెద్ద భోషాణం అంత మెమరీ ఉంది, దీంట్లో నా తలకాయ అంత కెమెరా ఉంది, దీంతో తీస్తే చంద్రుడు కూడా చేతిలో ఉన్నట్టుగా ఫోటో వస్తుంది. దీన్ని డబ్బా కొట్టడమే అంటారుగా. దీన్ని చూసిన తర్వాత కదా నచ్చితే కొంటారు, నచ్చకపోతే కొనరనేది. బట్ ఇంకా మీ చేత ఎలాగైనా కొనిపించాలని అనేక టెక్నిక్లు వాడతాను నేను. నా రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి అంటే నా దగ్గర గోదావరి ఉంది, కృష్ణానది ఉంది, ఇంత తీర ప్రాంతం ఉంది, సముద్ర ప్రాంతం ఉంది, ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి, ఇక్కడ ఈ కల్చర్ ఉంది, ఇక్కడ ట్రెడిషన్ ఉంది, ఇక్కడ ఓన్లీ రూరల్ ఏరియా, ఇదంతా ఒక ట్రైబల్ ఏరియా, ఇక్కడేమో నాకు ఇంత జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అనేది ఉంది, మా దగ్గర టూరిజంకి ఇంత స్కోప్ ఉంది. ఇదంతా డబ్బా కొట్టడమే.
ఇది కేవలం డబ్బా కొట్టడమే. ఈ డబ్బా కొట్టకపోతే ప్రపంచం నడవదు ఎవరికైనా సరే. ఇన్ఫ్యాక్ట్ మనోడు చెప్పాడు కదా, ఛానల్ ఉందిగా, ప్రశ్న ఛానల్ ఎందుకు చూడాలి, అసలు ఎందుకు చూడాలి చెప్పాలి. ప్రశ్న ఛానల్లో మేము ఇలా చేస్తాము, మేము ఇది ఉంది అని చెప్పి డబ్బా కొట్టడమేగా, సెల్ఫ్ డబ్బా. ప్రశ్నే బయట పెట్టింది అంటాడుగా, సెల్ఫ్ డబ్బా కాదా? ఇప్పుడు మొన్న కూడా దావోస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి ముందుకు తీసుకెళ్ళి మాట్లాడదాము. లెట్ us లుక్ ఎట్ చంద్రబాబు నాయుడు గారు. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. వండర్ఫుల్ సార్. మరి ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఏంటనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సింది. ఎన్ని కంపెనీలు వచ్చాయి అనేటువంటి దానికి లెక్క ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. 2025 సంవత్సరంలో వెళ్ళారు, 2024లో వెళ్ళారు అన్నారు. ఎవరు వెళ్ళారు? వీళ్ళు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు 2024లో. ఆయన కూడా వెళ్ళి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఆ మూమెంట్కి, రైట్. ఒక్కసారి ఏదో వెళ్ళారు, రెండోసారి మన గుడ్డు మంత్రి గారు చెప్పారు అప్పుడే చాలా ఎక్కువ, అందుకనే చెప్తామేంటి, స్నానం చేస్తామేంటి అని చెప్పి అన్నారు కదా, అయిపోయింది. అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ ఇయర్ వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు. వెళ్ళి వచ్చినటువంటి పరిశ్రమలు ఇవన్నీ ఏంటి, వచ్చేటప్పుడు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని తీసుకొచ్చారు అంటే ఒక్కటి కూడా తీసుకురాలేదని చెప్పారు. మీకు గుర్తుంటే, మేము ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని షోకేస్ చేయడానికి వచ్చాము అని చెప్పని అన్నారు. అయిన తర్వాత నిన్న మొన్నటిదాకా అయినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు, ఎంఓయూలు ఇవన్నీ కూడా దాదాపు 2,26,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు, దాదాపు 1,33,366 ప్రిసైజ్లీ ఉద్యోగాల కల్పనతోటి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, ఇందులో ఇవి ఉన్నాయని చెప్పి లిస్ట్ అంతా ఇచ్చారు. ఏం కావాలి ఇంకా, ఏం కావాలి? అసలు దావోస్ అంటే ఏంటి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అక్కడ ఎందుకు పెడుతున్నారు అనే దానికి హిస్టరీ అనేది ఉంది. చాలామంది చూస్ చేసుకున్నారు, ఇంకా సాంప్రదాయంగా దాన్ని అక్కడే నడిపిస్తున్నారు. ఎకనామిక్ ఫోరమ్స్ అనేవి అనేక దేశాల్లో జరుగుతాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి అది అక్కడ స్పెసిఫిక్గా పెట్టుకున్నారు, జ్యూరిక్ దగ్గర. ఇది తెలియకుండా మాట్లాడడం అంటే మరి ఏంటి, నాకైతే తెలియట్లా. మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఏంటనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సింది. కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఓకే, నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీ పడ్డారు. పోటీ పడి ఈరోజు మేము చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పని అంటున్నారు. యూ షుడ్ ప్రొవైడ్ సాలిడ్ ఎవిడెన్సెస్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పుడైతే 25% ఒక దేశంలో 25% అంటే ఆల్మోస్ట్ 1/4 a quarter portion of the Indian ఇన్వెస్ట్మెంట్స్ టు ఇండియా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అని చెప్తున్నారు అంటే యూ షుడ్ ప్రొవైడ్ సాలిడ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే పోద్దుగా, చెప్పిందే సెంట్రల్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందుకు వెళ్తోంది, అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతోంది. భారతదేశానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో 25.5% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశానికి రావడం చాలా గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏం చెప్పాలి ఇంకా? రైడెన్ డేటా సెంటర్కి చెప్పాలా, సిఫీ చెప్పాలా, గూగుల్ చెప్పాలా, మైక్రోసాఫ్ట్ చెప్పాలా, టీసీఎస్ చెప్పాలా, ఏం చెప్పాలి? ఇది కాకుండా ఇతరత్ర వచ్చేటువంటి కంపెనీలు వీటన్నిటికి సంబంధించి వేటికి చెప్పాలి ఇంకా? అని చెప్తున్నారు అంటే యూ షుడ్ ప్రొవైడ్ సాలిడ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. మీరు దేని బేసిస్ లో చెప్తున్నారు? నిన్నైతే కాదు, 22 నుంచి ఇప్పుడు దాకా కొన్ని లక్షల కోట్లు గుజరాత్కి మహారాష్ట్రకి వెళ్ళిన పెట్టుబడులు ఆల్రెడీ 70% స్ట్రీమ్ లైన్ అయిపోయినాయి కదా, మాట్లాడుకున్నాయి. మరి ఏది ప్రామాణికంగా మీరు చెప్తున్నారో కొద్దిగా డీటెయిల్స్ ఇంకొద్దిగా చెప్పాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పకపోతే మేమే ఎత్తుకుతాం. 25% ఎత్తుకుతా అన్నప్పుడు ఎత్తుక్కోవాలి, కానీ మీరు చెప్పాలని ఎప్పుడు ఆయన ఎందుకు, ఆయన పనిలో ఆయన ఉన్నప్పుడు ఎత్తుకుతాను, టైం ఉందన్నావుగా, ఎత్తుక్కో. ఎవడొద్దన్నాడు? ఇండియాలో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఓకే, ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద ఇన్వెస్ట్మెంట్, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. అది మీరు తెచ్చారా అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ సీకింగ్ దానిలో పడిపోయి గూగుల్ మీకు గుర్తుందా? గూగుల్ ఇది విశాఖపట్నంలో గూగుల్ది డేటా సెంటర్ అని చెప్పని అంటున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ అదానీ అండ్ గూగుల్ డేటా సెంటర్. మరి అదానీ పేరు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా చెప్పట్లేదు?
రెండు విషయాలు. ఒకటి, గూగుల్ అనేది అదానీ కంటే పెద్ద పేరు కాబట్టి. రెండు, అదానీ అనే పేరు ఎప్పుడైతే చెప్తారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా వస్తుంది కాబట్టి. అది సంగతి. ఎస్, నేను మాట్లాడుతుంది తప్పు కాదు. ఐ షో యూ సమ్ ప్రూఫ్స్. ఈ డేటా సెంటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని, అంటే ఈ చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ చేశారు అని వైసీపీ వర్గాలు చెప్తుంది. అసలు నిజంగా వైసీపీ వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అని చెప్పని కొద్దిగా డిగ్ చేసి చూస్తే వైజాగ్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈ డేటా ఏదైతే ఉంటుందో, ఈ డేటా రావాలంటే, ఏది డేటా సెంటర్లోకి డేటా రావాలంటే సింగపూర్ నుంచి దాదాపు 3900 కిలోమీటర్స్ పొడవున సముద్ర గర్భంలో కేబుల్స్ వేయాలి. ఆ కేబుల్స్ త్రూ డేటా వస్తుంది. త్రూ సింగపూర్ వైజాగ్ వస్తుంది అనమాట. ఆల్రైట్. అయితే దానికోసం అని 2020 నవంబర్లో అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. 2021 మార్చ్ 9న సింగపూర్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక పాజ్ జగన్మోహన్ రెడ్డి 20 నవంబర్లో అదానీతో అగ్రిమెంట్ సముద్ర గర్భంలో కేబుల్స్ వేయాలి. ఆ కేబుల్స్ త్రూ డేటా వస్తుంది. త్రూ సింగపూర్ వైజాగ్ వస్తుంది అనమాట. ఆల్రైట్. అయితే దానికోసం అని 2020 నవంబర్లో అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. 2021 మార్చ్ 9న సింగపూర్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక లేఖ రాసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే విశాఖలో అదానీ డేటా సెంటర్కు 190 ఏకర్స్ కేటాయిస్తూ 2023లో మే 3న శంకుస్థాపన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాని కంటిన్యూషన్ లో భాగంగా ఆ 300 మెగావాట్స్ అని చెప్పాం కదా ఫస్ట్ లో, మెగావాట్స్ డేటా సెంటర్ ఇది. ఈ 300 మెగావాట్స్ నుంచి 1000 మెగావాట్స్ కి డేటా సెంటర్ ని ఎక్స్టెండ్ చేశారు. ఎవరు? ఈ ప్రభుత్వం, ఇప్పుడు చిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదానీ ఎవడైతే ఉన్నాడో వాడు, వీళ్ళందరి క్రెడిట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, దెన్ జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అదానీ, వీళ్ళ నలుగురు కలిసి ఒక ప్రాజెక్ట్ 300 మెగావాట్స్ మొదలుపెట్టారు. దానికి ఎక్స్టెన్షన్గా 1000 మెగావాట్స్ పెట్టి ఇప్పుడు దానికి గూగుల్ని లింక్ చేసి, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా, అదానీ పేరెత్తితే, ఇప్పుడు అదానీ గూగుల్ డేటా సెంటర్ అన్నారు, ఎందుకంటే అదానీ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పండి, హూస్ డేటా సెంటర్ ఇస్ దిస్? మీరు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు కరెక్టే, ప్రభుత్వాలు అన్నాక ఏది ఆపకూడదు, కంటిన్యూ చేయాలి, మీరు కంటిన్యూ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు దావోస్ వెళ్ళి తీసుకురావడం ఏంటండి? ఇది పచ్చి అబద్ధం కాదా? పచ్చి అబద్ధం కాదా? పచ్చి అబద్ధం కాదు, ఎండబద్ధం కాదురా నాయన. నువ్వు మాట్లాడితే పని పాట లేక పేరెంటల్ మిస్టేక్ తోటి పేరు మార్చుకున్నటువంటి రావణాసుర, నీకు తెలియకపోతే తెలియదని ఆడవాలి. మాట్లాడితే మెగాస్టార్ మీద, పవన్ కళ్యాణ్ మీద పడి ఆడవడం తప్పితే నీ బతుకు నీకంటూ ఏది లేదు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఇష్యూ తీసుకొచ్చి ఎంత వెధవైపోయావంటే కనీసం బేసిక్ రీసెర్చ్ కూడా చేయడం రాదు అన్నటువంటిది నీకు స్పష్టమైపోయింది. ఒకసారి వెళ్ళి మా బర్డ్ మీడియా ఛానల్లో గతంలో దావోస్ కాదు, గూగుల్ ఏఐ హబ్ అనేటువంటిది ఏంటి, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి, అదానీదా గూగుల్దా ఏంటి అసలు అనేటువంటి వాస్తవాలతోటి వీడియోలు డీటెయిల్డ్గా పెట్టా. ఇప్పుడు చూపించాలంటే నీ సోది వినిపించినంతసేపుకే నన్ను తిడతారు మా ప్రేక్షకులు, మిగతా వాళ్ళు చూసేవాళ్ళు. ఇక దాన్ని కూడా చూపించానంటే గంట సేపు సినిమా చూపిస్తామని తిడతారు. కాబట్టి పాత వీడియోలు చూసుకో. క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ 2019 జనవరి 3వ తేదీ, జనవరి 5వ తేదీ, జనవరి 9, జనవరి 23వ తేదీ, జనవరి 26వ తేదీ, ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకో. ఈ అన్ని డేట్స్లో ఆంధ్రప్రదేశ్కి 70,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టడానికి వైజాగ్లో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ దీనికి ఒప్పందాలు జరిగాయి. 2019 తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఇది జరిగాయి. దీనికి కర్మ క్రియ నారా లోకేష్ ముందు ఆ రోజు వెళ్ళి అదానీని కలిసి డేటా సెంటర్ పెట్టడానికి ఇలా ఉన్నారు అనగానే వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని ఒప్పించి, వెరేజ్ అదానీ వాళ్ళు అటు మహారాష్ట్రను చూస్తున్నారు, కర్ణాటకను చూస్తున్నారు,
పెట్టుబడులు పెట్టడానికి, అదాని డేటా సెంటర్ పెట్టడానికి. లేదు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, ఇంకా మాట్లాడితే హైదరాబాద్లో కూడా పెడతామంటే పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు వచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. అదే సంవత్సరం దావోస్కి వెళ్ళినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వాస్తవాలు విత్ విజువల్స్తో సహా. కర్మకాలి 2019 దిక్కుమాలిన ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు. బాబాయ్ చచ్చిపోయిన దానికి గాగాడర్ తెచ్చుకొని పింక్ డైమండ్ పోయిందని స్వామివారి జోలికెళ్ళి 35 కమ్మడి ఎస్పీలు అని చెప్పని ఇలా ఇష్టం వచ్చినట్టు అబద్ధ ప్రచారాలు చేసి ఇంకేముంది చంద్రబాబు వస్తే ఏం లేదన్నట్టుగా ప్రచారం చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పని మొత్తానికి ఒక్క ఛాన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019 సంవత్సరంలో. ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన వెంటనే అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళి ఏమీ దూరలా. ఆ తర్వాత కరోనా రావడానికి ముందు రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విడకూడదాం అనుకున్నాడు, 3 రాజధానులు అని చెప్పని. ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడుల గురించి అడుగుతారు, కంపెనీల గురించి అడుగుతారు, ఏం చేయాలరా నాయన ఇది అని చెప్పని మాట్లాడితే అప్పుడు ఎలాగో అదానీ డేటా సెంటర్ ఉంది కదా, మళ్ళీ అదానీ డేటా సెంటర్ గురించి మాట్లాడొచ్చు, తప్పలేదు. అదానీ అన్న పేరెత్తితే అంటున్నావు కదా, వెళ్ళి విజయసాయి రెడ్డిని ఒకసారి అడుగు. గంగవరం పోర్టులో 10.49% ఉన్నటువంటి ప్రభుత్వ వాటానంటే ప్రజలకి సంబంధించినటువంటి వాటాని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమ్మేశాడు అని అడుగు ఒక్కసారి వెళ్ళి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సరే, డేటా సెంటరు, గూగుల్ డేటా సెంటర్ది కాన్సెప్ట్ వేరు. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ విత్ టెక్ పార్క్ అన్నటువంటి దాంట్లో ఎండాడ దగ్గర కూడా మొత్తం 132.9 ఎకరాలు 140 ఎకరాలు మొత్తానికి కేటాయింపులు చేశారు. గుడివాడ అమర్నాథ్ గారే ఉన్నారు ఆ మూమెంట్లో ఐటీ మంత్రిగా, అయ్యింది. ఈవెన్ అదానీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు కూడా అడ్రస్ చేశారు, ట్వీట్ వేశారు. అది కూడా ఉంది. మరి 2019లో మొదలవ్వాల్సినటువంటి డేటా సెంటర్ 2023 దాకా ఎందుకు ఎక్స్టెండ్ అయింది? డేట్స్ ఉంటాయి, లెక్క వెళ్ళి ఒకసారి వీడియోలు చూసుకో పాతది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గూగుల్ 15 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతోంది. దాదాపు 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గూగుల్ పెట్టబోతోంది భారతదేశంలో. అందులోనూ ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నారు. దీనికి నీకు కావాలంటే వీడియో ఎవిడెన్స్ సుందర్ పిచాయ్ మాట్లాడినటువంటి మాటలు చెక్ చేసుకో వెళ్ళి. ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిచారు అని చెప్పని అన్నారు. భారతదేశంలో ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దానికి ముందే కలవడం ఇదంతా అయ్యింది. అప్పుడే చెప్పారు, ఏమాత్రం ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పని. గూగుల్ ఏఐ హబ్ సన్నాసి, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అది గూగుల్ ఏఐ హబ్. కావాలంటే చెక్ చేసుకో వెళ్ళి. ఏఐ హబ్లోనే అనేక డేటా సెంటర్స్ ఉంటాయి. సిఫీ వాళ్ళది ఉంది, ఏదైతే కేబుల్స్ అన్నావు చూసావా, ఆ సిఫీ వాళ్ళది ఉంది. టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు, టీసీఎస్ కూడా వస్తుంది డేటా సెంటర్ పెట్టడానికి. అదానీ డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ని చివరాఖరికి వీళ్ళకి సేకరించాలి కాబట్టి అదానీతో మాట్లాడి చెప్పారు. తర్వాత స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎయిర్టెల్ కూడా ఉంది సన్నాసి. అదానీ గూగుల్ డేటా సెంటర్ కాదు, అది గూగుల్ అదానీ డేటా సెంటర్. అదానీ పెట్టుకోవాలనుకుంటే 1,00,000 కోట్ల పెట్టుబడి నేను పెడుతున్నానని అనౌన్స్ చేసేవాడు. గూగుల్ వాడు వచ్చి 1,33,000 కోట్లు నేను పెడుతున్నాను ఎందుకంటాడు? అక్కడ కొలాబరేషన్ ఎవరవుతున్నారు? గూగుల్ వాడి ప్రోడక్ట్కి కొలాబరేట్ అయ్యేది అదానీ, ఎయిర్టెల్, సిఫీ, ఇతరత్ర వచ్చేటువంటి వాళ్ళు. ఒక ఎకో సిస్టమ్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది, అది గూగుల్ క్రియేట్ చేస్తుంది. అంతేగాని నేను హార్డ్వేర్ సపోర్ట్ ఇస్తాను, నేను సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇస్తాను, టెక్నికల్గా వచ్చి చిప్పులు హార్డ్ డిస్కులు మాత్రమే పెడతాను, మెయింటెనెన్స్ మాత్రమే చూస్తాను, పెట్టుబడి డబ్బులన్నీ మీవే, నాదేమీ లేదు అనేం చెప్పలా. వెళ్ళి రీసెర్చ్ చేయ, ముందు రీసెర్చ్ చేసి తగలాడితే తెలుస్తుంది. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళని మాట్లాడేసి నా దగ్గరే ఉన్నాయి నేనే చెప్తున్నాను నిజాలండం. దావోస్ మ్యాన్ అన్నారు, 15 సంవత్సరాల పాటు వరుసగా వెళ్తూనే ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు. అందుకని దావోస్ మ్యాన్ మిగతా మీడియా సంస్థలు ఏవో దాంట్లో చూపించి ఎక్కిరించడం కాదు, ముందు మనం ఏం పలుకుతున్నాం, మన నాలుక మందంగా ఉందా లేదని చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఇవ్వలేదు అన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి క్రెడిట్? దీంట్లో ఏ రకంగా ఇవ్వాలి? 2సారి ఎంఓయూ చేయించుకున్నాడు అనా? ఎలా ఉందో తెలుసా? కియా మోటార్స్కి సంబంధించి లూన్ వూమ్ ఫాంగ్ ఎవరో వచ్చేసి అక్కడ మన బుల్బుల్ బుగ్గన గారు చెప్పినట్టుగా హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ అసెంబ్లీలో. దీని మీద మాట్లాడేమైనా ఉంటే రీసెర్చ్ అనేది చేసి తగలడి దాని మీద అప్పుడు మాట్లాడితే మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ పవన్ కళ్యాణ్, లేదంటే ఇగో ఇలాంటివన్నీ తీసుకురావడం, నోటుకొచ్చింది వాగడం. ఎందుకు వచ్చిందిరా? పని లేకపోతే ఏడు, అంతేగాని ఎందుకు అబద్ధాలు ప్రచారం చేయడం, ఎందుకు చేయడం? ఏది మొన్న ఇంకా పోలేండి, చాలా కొన్ని స్టింగ్ ఆపరేషన్ లాగా కొన్ని విషయాలు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, అబ్బాయి బాగా చేస్తున్నాడు ఇది అని చెప్పి అన్నంత పాపాన బాలే తీసుకొచ్చి ఓ బండ పడేసుకున్నావు హ్యాపీగా. పైగా వెక్కిరింపులు ఒకటి. దీన్ని అబద్ధం అనరా? ఇక నెక్స్ట్
సెంటర్ నేను చెప్పాను బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్ దేశానికి వచ్చినటువంటి అది 87,000 crores పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మించేది అదానియే. ఈ హార్డ్వేర్ అండ్ అదర్ టెక్నాలజీ మాత్రమే గూగుల్ మేనేజ్ చేస్తుంది. పెట్టేస్తామని చెప్పనంటే దాన్ని Fortune 500 కంపెనీకి లింక్ పెడతారు నారా లోకేష్ గారు. ఇప్పుడు అర్సా క్లస్టర్స్కి ఇచ్చిందే కదండి రూపాయి ఎకరానికి 99 పైసలు భూమి. అర్సా క్లస్టర్ సంక్రాంతికి ఇచ్చే అరిసెలు కాదురా అవి, ఉర్సా క్లస్టర్స్. మాట్లాడేటప్పుడు కొంచెం నాలుక మందం అవుతుందా మడత పడుతుందా చూసుకోవాలి. నువ్వు కూడా సహజమైనటువంటి ఒక మామూలు మనిషివే, తప్పు లేదు. అందరికీ నాలుక అప్పుడప్పుడు మడత పడుతూనే ఉంటుంది. కానీ చెప్పేది జాగ్రత్తగా చెప్పే ఆడవాలి కదా. ఉర్సా క్లస్టర్, అర్సా కాదు. మేబీ వేరే వెస్టర్నైజేషన్లో ఎవరన్నా యూని కూడా అలాగ పలుకుతారేమో. ఎందుకంటే అంబరిల్లాకి ఉంబరిల్లా అన్నారు కాబట్టి ప్రొనౌన్సియేషన్లో అలాగే దీన్ని ఉర్సా అనాలా అర్సా అనాలి, అది బెనిఫిట్ ఆఫ్ డౌట్లో వదిలేద్దాం పోని. అర్సా క్లస్టర్ ఏంటి, దీనికి రూపాయికి 99 పైసలకి ఎకరం ఇచ్చేసారా? లోకేషే చెప్పాడు దీనికి 99 పైసలకి వాళ్ళకేం మేము ఎకరం ఇవ్వలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడే. మరి దాన్ని ఎందుకు తీసుకోలేకపోయావు? Arsa Clusters clarifies the land wasn't allotted for 99 paise. The 3.5 acre for office at hill number 2 was given at 1 crore per acre. 1 crore per acre. And the 56 acre data center at Kapuluppadu, 50 lakhs per acre. Phase 1 will be operational before 2027. Arsa Clusters వాళ్ళు చెప్పినటువంటిది. ఈ అర్సా క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను చూసి నాలుగు మడతపడుతుంది. సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, డేవిడ్ స్పివాక్, వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇందులో. వీళ్ళిద్దరూ విదేశీయులు, ఈయనేమో తెలుగువాడు. సతీష్ అబ్బూరి ఫౌండర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజిస్ట్ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ గ్లోబల్ స్కేల్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్స్. ఇది వాళ్ళు చెప్పినటువంటిది. 2 months old షెల్ కంపెనీ అని ఇంకోటని ఇష్టం వచ్చినట్టు వాగడం. చూపించు వెళ్ళి షెల్ కంపెనీ అని చెప్పి వాళ్ళు వచ్చి కేసు వేసారంటే విదేశాలకు పోవాల్సి వస్తుంది, ఎత్తుకెళ్తారు. ఎందుకు వచ్చింది అదొక పాయింట్ అయింది. ఆ రోజు మేము ఆ కాయిన్స్ పట్టుకొని ఆడుకుంటూ చేసిన షాట్ అదేగా. ఐ డోంట్ నో వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. కానీ డేటా అనేది బయట ఉంటుందండి. బల్క్ డ్రగ్ పార్క్ ఇవన్నీ కూడా డేటా బయట ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు ఏంటి అని మనం ఈరోజు ఎంత డబ్బా కొట్టుకున్నా చరిత్రలో ప్రజలకు తెలుస్తుంది. చరిత్రలో ప్రజలకు తెలుస్తుంది, కరెక్టే. ఆ ప్రజలకు కూడా నీలాంటి పనికిమాలిన వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అబద్ధాలు నమ్మాల్సి వస్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ దొబ్బేశారని విజయసాయి రెడ్డి మాట్లాడతాడు. దాన్ని నమ్మేసి ఇంకేముంది చంద్రబాబు దొంగ అనేసి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు, అయిపోతుంది. భూకిల్డ్ బాబాయ్ అన్న దగ్గర వివేకానంద రెడ్డి హత్య అని తెలుసు, గుండెపోవటం అని చెప్పారు. లేదంటే అనుమానాస్పద మృతి అన్నారు, సాయంత్రానికి హత్య అన్నారు. ఎలా జరిగింది ఏంటనే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, పోలీసులు కాకుండా. మరి ఇవన్నీ మాట్లాడాలంటే కియా మోటార్స్ తెచ్చింది ఎవడ అంటే ఇంకేముంది, మహానేత రాజశేఖర్ రెడ్డి ఆయన చెప్పబట్టే ఇదంతా వచ్చింది. హండా అనేటువంటి దాంతో ముందే మాట్లాడారు, దాని సబ్సిడరీ కంపెనీయో దాని మదర్ కంపెనీయో వీళ్ళకి చెప్పేసరికి ఆ రోజు ఎప్పుడో 2009 ఆయన చనిపోవడానికి ముందు ఎప్పుడో కలిసినప్పుడు మాట్లాడేశారట హైదరాబాద్లో కలిసి. వెంటనే ఇప్పుడు 2014 స్టేట్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఆయన చూసి ఓ మీ స్నేహితుడు కదా రాజశేఖర్ రెడ్డి, అందుకని నేను ఇక్కడే పెట్టుబడులు పెడతానని అనంతపురంకి వచ్చాట. బుద్ధి సిగ్గు ఉండాలి. అనంతపురంలో అదే కియా మోటార్స్లో గోరంట్ల మాధవ్ అనేటువంటి ఎంపీగా ఉండి ఇప్పుడు మాజీ పోలీస్ అధికారి ఆ ప్రతినిధుల్ని బెదిరించాడు, సంతకం పెట్టాడు కారు మీద, మీరు పిచ్చి పనులు చేస్తున్నారు ఇదా అని చెప్పని. అయిపోయిన పెళ్లికి మళ్ళీ అన్నట్టుగా ఏదో ఉంటుంది చూడు సామెత, అలాగా చేసినటువంటి దానికంతా అక్కడ ఉంది. చేస్తే మంచి గురించి చెప్పాలి. అన్నిట్లోనూ బొక్కలే కనిపిస్తుంటే ఇప్పుడు నెత్తి మీద వేసుకొని ఏదో డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రశ్న ఎవరి దగ్గర తలంచదు, ప్యాకేజ్ ఎంత అంటే పావల, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నేను కొట్టుకున్న డబ్బా కాదా అది, నువ్వు వచ్చి ముఖ్యమంత్రి గారిని డబ్బా కొడుతున్నాడని చెప్పి మాట్లాడతావు. పైగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంని దాని హిస్టరీ తెలిస్తే అప్పుడు మాట్లాడచ్చు. ఏం తెలిసింది దాని హిస్టరీ, ఏం తెలుసని. ఏమనంటే మళ్ళీ ఇంకో 2 టీవీ ఛానల్స్లో ఏదో వచ్చిందని, ఏం తెచ్చారు, పాలు పంచుకున్నారంటే పాలు నీళ్లు పంచుకున్నారని ఎటకారం ఒకటి వీడియోలో. బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం అన్న. పేరెంటల్ మిస్టేకే, పేరు మార్పు దగ్గర పేరెంటల్ మిస్టేకే, చాలామంది అదే అన్నారు. ఇంతకు మించి చూపించక్కర్లేదండి వీడి గురించి. ఎందుకంటే డేటా సెంటర్కి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నాం. ప్రభుత్వాన్ని విమర్శించాం, మీకు బుద్ధి జ్ఞానం లాగపోయిందా, ఏమనుకుంటున్నారు అసలు, ఇంత
ఇంత తప్పుడు ప్రచారం బయట జరుగుతూ ఉంటే ప్రాపర్గా ఒక మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఒక రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఇదిగో ఇది దీంట్లో ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారు మీకైనా ఉంటే కాస్త ఇగో ఇది ఇలా జరిగింది, ఇది ఇలా ఉంది, ఇది ఎకో సిస్టమ్, అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనో ఇంకోటో క్రియేటివ్ తీసుకెళ్ళి అందరికీ చూపించండి అని చెప్తే వాళ్ళు ఇప్పటికీ చేసుకోలేదు. ఇగో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం. ఏమన్నా అంటే పెద్ద బేస్ వాయిస్ వేసుకొని డార్క్ రూమ్లో చీకట్లో నించొని ఏదో యాటిట్యూడ్ తోటి నేను చేస్తానని అన్నట్టుగా మాట్లాడడం 1-2 ఛానల్స్ తోటి. సద్విమర్శ చేయడం తప్పు లేదండి, ఎవరైనా సరే. అది జోసెఫ్ రావణ్ అయినా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏదైనా జరుగుతోంది, ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తోంది, నిజంగానే ఈ క్రెడిట్ వీళ్ళదే అంటే వాళ్ళకి ఇవ్వడంలో తప్పే లేదు. ఎందుకు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో క్రెడిట్ ఉందని మనం చెప్పుకోలే. 2023 సంవత్సరంలోనో 2022 సంవత్సరంలో దీనికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దీన్ని ఇలాగ తీసుకొచ్చింది అని చెప్పి మొన్నే మాట్లాడుకున్నాం ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా దీంట్లో ఉంది. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారట, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడేమో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను కూడా మాట్లాడుకున్నాం. అలా క్రెడిట్ ఇవ్వడంలో తప్పే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, అక్కడ ప్రతిదీ నాదే, నేనే తెచ్చాను. అక్కడికి ఏదో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల దగ్గర కూడా కనీసం ఏపీలో మెడికల్ కళాశాలలన్నీ కూడా తీసుకొచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి, లేదంటే నేను ఉంటే నా పేరు మా నాన్న పేరు ఉండాలన్నాడు. మరి ఎన్టీ రామారావు గారు ఏం చేశారు? ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది ఎవరు? క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? అక్కడ వైజాగ్ పార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి, పులివెందుల్లో పార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి, అన్నిటికీ నిన్న మా నాన్న ఫోటోలు మా నాన్న ఇదే పెట్టుకుంటూ వెళ్తాను అన్నిటికీ అంటే అక్కడ కూడా మరి క్రెడిట్ అనేది ఉండాలి కదా. క్రెడిట్ చోరీ. ల్యాండ్ దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలో స్టార్ట్ చేశారు. 2018 సంవత్సరం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు. కావాలంటే డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. సో దాని గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని మీడియా సంస్థలు డబ్బా ఛానల్ చెట్టు కింద కూర్చుంటాడంటూ జర్నలిస్ట్ని ఇచ్చేయడం. నువ్వేం చేస్తావు? చెరువుగట్టున కూర్చుంటావు వెళ్ళి. ఆ చెరువుగట్టున వాళ్ళ స్థాయి ఎంత, నీ స్థాయి ఎంత. మేబీ వాళ్ళు ఎగ్జాజరేట్ చేయడం, మేబీ కొంతమందికి ఉన్నట్టుగా యాటిట్యూడ్ అలా ఉందేమో. తప్పే ఉంది? తప్పు చేస్తే మేమే విమర్శిస్తున్నాం, మేమే కదా అందరూ విమర్శిస్తున్నారు. అందుకే చెప్పేది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎప్పుడు సద్విమర్శ ఎప్పుడూ చేయొచ్చు, తప్పే లేదు. స్వాగతిస్తాం, అభినందిస్తాం, ఖచ్చితంగా అభినందిస్తాం. అంతే తప్ప నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని మాట్లాడడం, మిగతా వాళ్ళ గురించి మాట్లాడకపోవడం టార్గెటెడ్గా ఉందంటే ఎవరు నడిపిస్తున్నారని తెలుసు. ఇక ముందు ఇలాంటివి చెల్లవమ్మా, జాగ్రత్త. కొంచెం డెఫినెట్గా పబ్లిక్లోకి నిజాలు అనేవి జాగ్రత్తగా వెళ్తున్నాయి. అబద్ధాలు కాదు, నిజాలే. ఒక్కసారి ఎదురుపడితే ప్రజలే తగినటువంటి సమాధానం చెప్తారు. అభిమానులు కూడా రెడీగా ఉన్నారు సమాధానాలు చెప్పడానికి, కనిపించట్లేదు కాబట్టి చెప్పట్లేదు అంతే. సో మిస్టర్ బచ్చలకూరి, అనవసరంగా అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ప్రచారం చేయొద్దు. డూ ప్రాపర్ రీసెర్చ్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ దట్, చెప్పు, ఇదిగో ఇక్కడ ఈ తప్పు దొరికింది, ఇది చాలా పెద్ద పొరపాటు, దానికి సంబంధించి తీసి చెప్పు. రీసెర్చ్ చేయి, ముందు అవగాహన పెంచుకో. అంతేగాని ఉంది కదా అని వచ్చేసి నేను నా టీం అని ఇంకోటని మాట్లాడేస్తూ ఏదో కష్టం అమ్మా, తప్పది. పెద్దవాళ్ళని మాట్లాడేటప్పుడు కానీ పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు కానీ ఆలోచించుకోవాలి. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ అనేది డబ్బా కొట్టుకోవడానికే. భారతదేశం మా డబ్బా ఇదిగో మా దగ్గర ఇది ఉంది అని అక్కడ షోకేస్ చేసుకోవడానికే. నీ ఛానల్ని నువ్వు డబ్బా ఎలా కొట్టుకుంటావో నీ గురించి అక్కడ కూడా ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ డబ్బా కొట్టుకోవడానికే. ప్రతి దేశం కూడా అక్కడికి వెళ్ళేది ఆ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడానికే, వాళ్ళ కంపెనీల గురించి డబ్బా కొట్టుకోవడానికే వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్. ఆ వేదిక ఉన్నది దాని గురించే క్రియేట్ చేశారు. రే బాబు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఇదిగో ఇక్కడ కూర్చొని డబ్బా కొట్టుకుంటారా వచ్చి అని చెప్పి. సో దాన్ని కూడా తప్పుపట్టడమే, దాన్ని కూడా కిలికేదోటి మాట్లాడమే. పాలు పంచుకున్నారు, నీళ్లు పంచుకున్నారు, నువ్వేం పంచుకున్నావు, నువ్వేం తెంచుకున్నావు ప్రజలకు తెలుస్తుంది. సో ఇంతకు మించి అవసరం లేదండి. బట్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. సో దయచేసి అర్థం చేసుకోండి మన అభిమానులు అంటే మళ్ళీ ఇంకో అర్థం వస్తుందేమో కానీ చూసేటువంటి ప్రేక్షకులు, విజ్ఞులైనటువంటి ప్రేక్షకులు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.